అది గుంటూరు జిల్లాలోని వేమవరం అనే చిన్న పల్లె. ఆ గ్రామం పొలాల్లో ఎప్పుడూ రాత్రివేళ దట్టమైన పొగలు కమ్మేస్తాయి. ఆ పొగలోంచి ఎప్పుడూ ఒక ట్రాక్టర్ లైట్ మెల్లగా మెరుస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెప్పుకుంటారు. కానీ విచిత్రమేమిటంటే ఆ ట్రాక్టర్ శబ్దం మాత్రం చాలా పాతది, ఎప్పుడో 1980ల నాటి ట్రాక్టర్ మాదిరి గుగ్గుమనేది. రాత్రిళ్ళు ఎవరైనా పొలాల దారిలో వెళ్లినా ట్రాక్టర్ శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం దగ్గర పడుతుంటే గాలి చల్లగా మారి శరీరం నిక్కబొడుచుకుంటుంది. ఒకరోజు రాము అనే రైతు తన పొలాన్ని దున్నడానికి కొత్త ట్రాక్టర్ కొన్నాడు. రాత్రి ఆలస్యమైందని ఉదయాన్నే దున్నుకుందామనుకున్నాడు. కాని అప్పుడు పక్క పొలం వైపు నుండి ఆ పాత ట్రాక్టర్ శబ్దం వచ్చింది. ఎవరబ్బా ఈ టైముకి దున్నుతాడు అని రాము అటు చూశాడు. చీకట్లో 2 హెడ్లైట్లు మెరుస్తున్నాయి. కాని డ్రైవర్ కనిపించడం లేదు. రాము దగ్గరికి వెళ్లగా ట్రాక్టర్ ఒక్కసారిగా ఆగిపోయింది. అతడు దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కాని ట్రాక్టర్ టైర్ల మీద రక్తపు మచ్చలు ఉన్నాయి. రాము గుండె బాదరబందిగా కొట్టుకుంది. అప్పుడే వెనక నుండి ఎవరో మెల్లగా అన్నట్టు అనిపించింది. నా పొలంలో ఎవడ్రా దున్నేది? రాము వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక వృద్ధుడు కాళ్లు నేలను తాకకుండా తేలిపోతూ కనిపించాడు. అతని కళ్ళు కాంతివంతంగా ఎరుపెక్కి ఉన్నాయి. మరుసటి క్షణం ఆ దెయ్యం రామువైపు దూసుకొచ్చింది. రాము గుండె ఉబికిపోతూ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆ వృద్ధుడు తేలిపోతూ రామువైపు దూసుకొస్తూ, నా పొలం, నా ట్రాక్టర్ అంటూ గర్జించాడు. ఆ శబ్దం పొలాల మధ్య మారుమ్రోగింది. రాము ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కాని అతని కాళ్లకు నేల పట్టు ఇవ్వడం లేదు. చీకట్లో పొలాల మట్టి గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ట్రాక్టర్ లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. కాని రాము వెనక్కి చూసినప్పుడు ఆ ట్రాక్టర్ మళ్లీ ఆన్ అయ్యింది. ఎవరూ లేకుండా స్టీరింగ్ తానే తిరుగుతూ ట్రాక్టర్ అతడివైపు వస్తోంది. ఓయ్ దేవుడా అని అరిచి రాము పొలం పక్కన ఉన్న కేరట మేడపైకి ఎగిరాడు. అప్పటివరకు అతడికి ఎప్పుడూ వినిపించని ఒక శబ్దం వచ్చింది. ఇదే నా ప్రాణం తీసిన పొలం. అతడు జాగ్రత్తగా క్రిందకి చూశాడు. ఆ వృద్ధుడు ఇప్పుడు ట్రాక్టర్పై కూర్చున్నాడు. ముఖం పూర్తిగా కాలిపోయినట్టు ఉంది. కళ్ళు ఎరుపెక్కి పొగలేస్తున్నాయి. రాము నోరు ఎండిపోయింది. నీకు ఏమి కావాలి అని గట్టిగా అడిగాడు. ఆ దెయ్యం నెమ్మదిగా తల పైకి ఎత్తి, నా పేరు సుబ్బయ్య. ఈ ట్రాక్టర్ మీద నేనే చనిపోయా. నా ఆత్మ దీనికి బంధించబడింది. నా భూమిని నాకే ఇవ్వలేదు. నన్ను ఈ పొలంలో దహనం చేశారు. ఇప్పుడు ఈ పొలం దున్నే వారందరూ నాతో చనిపోతారు. రాము భయంతో వణికిపోయాడు. నాకు తెలియదు బాబాయ్. నేను నీ పొలం దున్నలేదు అని తడబడుతూ అన్నాడు. అప్పట్లో సుబ్బయ్య దెయ్యం కళ్ళు మరింత ఎర్రగా మెరుస్తాయి. నిజం చెబుతున్నావా అని అడుగుతాడు. రాము చేతులు జోడించి, అవును బాబాయ్, నాకేం సంబంధం లేదు అని అన్నాడు. దెయ్యం కొంతసేపు నిశ్శబ్దంగా అతడిని చూసి, నీకు అవకాశం ఇస్తా. రేపు ఉదయం ముందు ఈ పొలం నుంచి నీ ట్రాక్టర్ తీసి వెళ్ళిపో. లేకపోతే ఈ నేల నీ ప్రాణం తింటుంది అని హెచ్చరించింది. అతడికి ఒక్కసారిగా గాలి దెబ్బ తగిలి చీకట్లో దెయ్యం మాయమైపోయింది. రాము కిందికి దిగబోతే ట్రాక్టర్ తానే ఆగిపోయి లైట్లు ఆఫ్ అయ్యాయి. అతడు ఊపిరి పీల్చుకుని ఇంటికి పరుగెత్తాడు. కాని ఇంటికి చేరినప్పుడు అతని భార్య భయంతో బయటికి పరుగెత్తి, రాము, నువ్వు బయటే ఉన్నావా? మరి నువ్వు లోపల నిద్రపోతున్నది ఎవరు? రాము ఒక్కసారిగా నిలిచిపోయాడు. ఏమని అన్నా? ఆమె చేతితో చూపించింది. ఇంటి తలుపు తెరిచి ఉంది. లోపల మంచం మీద రాములాగే కనిపించే మరొక రాము పడుకున్నాడు. రాము తల తిరిగిపోయింది. ఇంట్లో నేనే ఉన్నానా? మరి నేనెవరు అని తన మనసులో ఆలోచించాడు. అతని భార్య సునీత చేతులు వణుకుతున్నాయి. రా చూడు రాము, లోపల నువ్వే ఉన్నావు. రాము నెమ్మదిగా లోపల అడుగుపెట్టాడు. ఇంటి దీపం మసకబారిన కాంతిలో మంచం మీద పడుకున్న వ్యక్తి.
రాముతో ఒక్కసారిగా పోలి ఉన్నాడు. అదే చొక్క, అదే గడ్డం, అదే గాయమైన చేతి. రాము కదలలేకపోయాడు. ఓయ్! నువ్వెవడ్రా? అని గట్టిగా అడిగాడు. కాని ఆ వ్యక్తి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. నేను చెప్పానుగా రాము. ఈ నేల నీ ప్రాణం తింటుంది. అతని భార్య గట్టిగా కేక వేసి బయటికి పారిపోయింది. రాము వెనక్కి వెళ్లబోయేలోపే మరొక రాము మంచం మీద నుంచి మెల్లగా లేచాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి, నోరు రక్తంతో నిండిపోయింది. నువ్వు నా పొలంలో అడుగు పెట్టావు రాము. ఇప్పుడు నిన్ను నేల విడువదు అని అన్న వెంటనే ఆ రూపం ఒక్కసారిగా పొగగా మారి రాములో కలిసిపోయింది. రాము నేలపై పడిపోయి వణుకుతూ ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెవుల్లో ట్రాక్టర్ గుగ్గుమనేది వినిపిస్తోంది. ఆ రాత్రంతా రాము తాను ఎక్కడ ఉన్నాడో తెలియకుండా మూర్ఛపోయాడు. ఉదయం సూర్యోదయం అయ్యేసరికి పొలంలో ఉన్నవాళ్లు ఒక ట్రాక్టర్ చక్రాల కింద రక్తపు బాట చూశారు. ఆ బాట నేరుగా రాము ఇంటి వరకు వచ్చింది. పల్లె పెద్దలు రామును వెతికారు. అతను ఇంట్లో కూర్చుని ఉన్నాడు, కాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి, ముఖం భావం లేకుండా ఉంది. రాము, నువ్వు బాగున్నావా అని అడిగితే అతడు నెమ్మదిగా నవ్వి, ట్రాక్టర్ సిద్ధమైంది బాబాయ్. ఈరోజు పొలం దున్నాలి అని అన్నాడు. అతని స్వరం వేరే వ్యక్తి స్వరం లాగా ఉంది. అతడి వెనకాల సుబ్బయ్య దెయ్యం నీడ మెల్లగా కదిలింది. రాము ముఖం ప్రశాంతంగా ఉన్నప్పటికీ అతని కళ్లలో ఒక వింత తేజం మెరుస్తోంది. అతడి భార్య సునీత భయంతో వెనక్కి వెళ్లి తలుపు మూసుకుంది. ఇది నా రాము కాదు అని వణుకుతూ అనుకుంది. రాము లేక సుబ్బయ్య ఆత్మలోకి మిగిలిపోయిన ఆ మనిషి బయటకి వచ్చాడు. ఆయన మాటల్లో ఇప్పుడు ఓ పాత మట్టి వాసన ఉంది. ఈ నేల నా రక్తంతో తడిసింది. ఇప్పుడు మళ్లీ దున్నాలి అని అన్నాడు. ఆయన ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు. గాలి ఒక్కసారిగా కమ్మేసింది. చెట్లు కదిలి పక్షులు ఎగిరిపోయాయి. పల్లెవాళ్లు ఆ శబ్దం విని బయటకి వచ్చారు. రాము, ఆపు! రాత్రిపూట ఎవరు ట్రాక్టర్ నడుపుతారు అని గ్రామ పెద్ద నరసింహం కేకవేశాడు. కాని రాము ఒక్కసారిగా ట్రాక్టర్ ఆపకుండా నేరుగా పొలం దారిలోకి వెళ్ళిపోయాడు. ఆ పొలమే సుబ్బయ్య చనిపోయిన స్థలం. చరిత్ర ప్రకారం పాతకాలంలో పంట తీయడంలో సుబ్బయ్య మీద పెట్టుబడి వివాదం వచ్చింది. పల్లె పెద్దలు అతన్ని అర్ధరాత్రి కొట్టి చంపి ట్రాక్టర్ టైర్ల కింద దహనం చేశారు. అప్పటినుంచి ఆ పొలం దెయ్యం స్థలంగా మారిపోయింది. ఇప్పుడు అదే చోట రాము ట్రాక్టర్ దున్నుతున్నాడు. ట్రాక్టర్ చక్రాలు నేలలోకి దిగుతూ ఉండగా భూమి కంపించింది. పాత మట్టి చీలిపోగా లోపల నుంచి ఒక ఎముకల చేతి బయటికి వచ్చింది. గ్రామస్థులు దేవుడా అని పరుగెత్తారు. రాము మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. నువ్వు తిరిగి వచ్చావు బాబాయ్ అని చెప్పాడు. ఆ సమయంలో గాలి బలంగా వీచి పొలం మీద పొగలు కమ్మేశాయి. సుబ్బయ్య ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. నా దేహం ఇప్పుడు శాంతి పొందింది రాము. కాని నువ్వు నా స్థానంలో ఉండాలి అని చెప్పి ఆ దెయ్యం రాములో పూర్తిగా లయమైపోయింది. రాము ఒక్కసారిగా కేక వేసి పడిపోయాడు. పల్లెవాళ్లు పరుగెత్తి చేరేసరికి ట్రాక్టర్ ఆగిపోయింది. రాము కళ్ళు తెరిచి సుబ్బయ్య పోయాడు అని నెమ్మదిగా అన్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని అప్పుడు ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి స్టీరింగ్ తానే తిరగసాగింది. రాము భయంతో వెనక్కి తగ్గాడు. అతడి ముఖం మీద కాంతి పడింది. మళ్లీ కళ్ళు ఎరుపెక్కాయి. సుబ్బయ్య ఇప్పుడు పూర్తిగా రాముగా మారిపోయాడు. పొలం మధ్య రాము నిలబడి ఉన్నాడు. కళ్ళు పూర్తిగా ఎర్రగా, నోటి మూలలో మట్టి, రక్తం కలిసిపోయాయి. పల్లెవాళ్లు భయంతో వెనక్కి తగ్గారు. రాము, నీకు ఏమైందిరా అని పెద్ద నరసింహం అడిగాడు. రాము తల పైకి ఎత్తి ఓ ముసలి మనిషి స్వరంతో అన్నాడు. ఇది నా పొలం. ఎవరూ దానికి దగ్గర అవ్వకూడదు. ఆ మాటలతో నేల కంపించిపోయింది. ట్రాక్టర్ తానే స్టార్ట్ అయి రాముని వెనకాల తిరుగుతోంది. ఆ శబ్దం గాలిలో మారుమ్రోగుతుంది. పల్లె పిల్లలు,
స్త్రీలు, ముసలివాళ్లు అంతా భయంతో గుడికి పరిగెత్తారు. పూజారి సత్యనారాయణుడు బెల్లం నీళ్లు, తులసి తీసుకుని వచ్చాడు. ఇది పాత ఆత్మబంధం. సుబ్బయ్య ఆత్మ ఈ మానవుని మీద పట్టు సాధించింది అని అన్నాడు. ఆయన గంగాజలాన్ని తీసుకుని రాముపై చల్లాడు. కాని రాము గట్టిగా కేకవేసి నేలపై పడిపోయాడు. అతని వెనక సుబ్బయ్య దెయ్యం రూపం కనిపించింది. ఎముకలు కనబడేలా కాలి పొడవైన మబ్బులా కదులుతోంది. నన్ను ఎందుకు బంధించాలనుకుంటున్నారు? నన్ను మోసం చేసి చంపారు. ఇప్పుడు నా పొలం ఎవరి చేతుల్లోనూ ఉండదు అని గర్జించింది ఆ ఆత్మ. పూజారి మంత్రాలు చదివాడు. ఓం నృసింహాయ నమః. ఓం పిశాచ నాశయ నమః. గాలి బలంగా వీచింది. ట్రాక్టర్ లైట్లు ఒక్కసారిగా పేలిపోయాయి. సుబ్బయ్య ఆత్మ రాములోంచి బయటికి రావడానికి ప్రయత్నించింది. కాని రాము కళ్లలో మళ్లీ అగ్ని మెరుపు. ఇప్పుడు నేను వెళ్ళను. నీతో నేను శాశ్వతంగా కలిసిపోతా అని రాము గర్జించాడు. అతడి శరీరం చుట్టూ అగ్ని చుట్టుకుంది. ట్రాక్టర్ చక్రాలు తిరుగుతూనే అగ్నిలో దహనమయ్యాయి. పల్లెవాళ్లు వెనక్కి పరుగెత్తారు. కొన్ని క్షణాల తరువాత అన్నీ నిశ్శబ్దం అయ్యాయి. అగ్ని ఆరిపోయింది. పొలం మళ్లీ చల్లగా మారింది. కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. రాము కాని, సుబ్బయ్య కాని. ఒక్క ట్రాక్టర్ టైర్ మట్టిలో సగం మునిగిపోయి ఉంది. దానిపై ఒక రక్తపు చెయ్యి ముద్ర ఇంకా కొత్తగానే ఉంది. రాత్రి అయ్యాక పల్లె పిల్లలు చెబుతుంటారు. చీకట్లో పొలాల దగ్గర ట్రాక్టర్ లైట్ మెల్లగా మెరుస్తూ కనపడుతుందని. మరియు ఒక శబ్దం. ఇది నా పొలం. ఎవరూ దున్నొద్దు. ఆ అగ్నికాండ జరిగిన రాత్రి నుంచి వేమవరం పల్లె శాంతంగా మారిపోయింది. కాని ఆ పొలం మాత్రం ఎవ్వరూ దగ్గరికి వెళ్లని శాపగ్రస్త స్థలంగా మారింది. అక్కడికి వెళ్లిన వాళ్లకి రాత్రిళ్లు ట్రాక్టర్ శబ్దం వినిపిస్తుందని పల్లె పిల్లలు చెప్పుకుంటుంటారు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు కొత్త రైతు మురళి ఆ పొలం కొనుగోలు చేశాడు. అతను నగరం నుంచి వచ్చిన యువకుడు. దెయ్యాల మాటలు నమ్మేవాడు కాదు. అది పాతవాళ్ల ఊహలు, నమ్మకాలు. నేనే దున్ని మంచి పంట వేస్తా అని గర్వంగా అన్నాడు. అతని భార్య రేఖ భయపడి, ఆ పొలం దెయ్యం స్థలం అంటారురా అని చెప్పింది. కాని మురళి నవ్వాడు. దెయ్యం ఉంటే నేను చూసేస్తా. అతడు రాత్రే ట్రాక్టర్ తీసుకుని బయలుదేరాడు. చంద్రుడు పొగమంచులో కమ్ముకున్నాడు. పొలం దగ్గరికి రాగానే గాలి చల్లగా మారింది. మురళి ట్రాక్టర్ ఆన్ చేశాడు. శబ్దం మోగింది. కాని వెంటనే ఇంకో ట్రాక్టర్ శబ్దం వెనకనుంచి వినిపించింది. అతడు వెనక్కి చూశాడు. చీకట్లో 2 పాత హెడ్లైట్లు మెరుస్తున్నాయి. మురళి ఆపి చూసేలోపే ఆ పాత ట్రాక్టర్ లైట్లు దగ్గరయ్యాయి. కాని దాన్ని నడిపేది ఎవరూ లేరు. ఆ ట్రాక్టర్ పక్కనే ఆగి మెల్లగా మురళివైపు తిరిగింది. అతడి ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది. ఏమిటి ఇది అని మురళి దిగబోయేలోపే ఒక చల్లని గాలి దెబ్బ తగిలింది. మురళి శరీరం గడ్డకట్టినట్టు అయింది. అప్పుడు ఒక వృద్ధ స్వరం వినిపించింది. నువ్వు నా పొలంలో అడుగుపెట్టావు. నువ్వు కూడా నాకే చెందినవాడివి. మురళి భయంతో అరిచాడు. ఎవరు మీరు? అప్పుడు పాత ట్రాక్టర్ సీటుపై రాము ముఖం కనపడింది. కాని అది సుబ్బయ్య కళ్లతో. ఇప్పుడు మేము ఒకరమే అని ఆ దెయ్యం గర్జించింది. మురళి వెనక్కి పరుగెత్తాడు. కాని మట్టి తానే అతడి కాళ్లను పట్టుకుంది. ఆ ట్రాక్టర్ చక్రాలు తిరుగుతూ అతడి వైపు కదిలాయి. రాత్రి పల్లె వాళ్లు పొలం వైపు అగ్ని వెలుగులు చూశారు. ఉదయాన్నే వెళ్లి చూడగా ట్రాక్టర్ మళ్లీ మట్టిలో సగం మునిగిపోయింది. కాని ఈసారి దాని సీటుపై ఎవరో కూర్చున్నారు. అది మురళి. అతడు చనిపోయాడు. కాని ముఖం మీద చిన్న నవ్వు ఉంది. అతడి పక్కనే నేలపై రక్తంతో రాసిన మాటలు. ఇది నా పొలం. నేను ఎప్పటికీ దున్నుతూనే ఉంటాను. మురళి చనిపోయిన తర్వాత వేమవరం పల్లె భయంతో వణికిపోయింది. పొలం దగ్గరికి ఎవరూ వెళ్లడం మానేశారు. రాత్రి వేళలో ఆ పొలం వైపు చూసినా 2 ట్రాక్టర్ లైట్లు మెల్లగా మెరుస్తుంటాయి. కాని ఎవరూ డ్రైవర్ సీట్లో ఉండరు.
గ్రామ పెద్ద నరసింహం చివరికి నిర్ణయించాడు. ఇది ఇక మానవుల చేతికి మించిన విషయం. మనం వేదమూర్తి అఘోరానంద స్వామిని పిలవాలి అని అన్నాడు. 3 రోజులకు స్వామి వేమవరం వచ్చాడు. గుర్తు పెట్టుకోండి, కళ్లలో అగ్నిలా జ్వాల, చేతిలో త్రిశూలం, మెడలో రుద్రాక్షమాల. ఆయన పొలం దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకుని జపం మొదలుపెట్టాడు. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. గురుమని ట్రాక్టర్ ఇంజిన్ స్వయంగా స్టార్ట్ అయింది. ఇది శక్తివంతమైన ఆత్మ. 3 ప్రాణాలు ఒకటయ్యాయి: సుబ్బయ్య, రాము, మురళి. ఇప్పుడు ఈ నేలే వాటి శరీరమైపోయింది అని స్వామి చెప్పాడు. స్వామి రుద్రాక్షమాల ఊపి మంత్రం చదివాడు. ఓం క్షేమం భూత గణాధిపతయే నమః. అప్పటికి నేల కంపించి చీలిపోయింది. మట్టిలోంచి 3 రూపాలు పైకి వచ్చాయి: సుబ్బయ్య, రాము, మురళి. అవి ఒకదానిలో ఒకటి మిళితమై చివరికి ఒక పెద్ద అగ్నిరూప దెయ్యంగా మారిపోయాయి. మీరు మనుషుల న్యాయం మోసం చేశారు. ఈ పొలమే మా శవం, మా రక్తం, మా జీవం అని దెయ్యం గర్జించింది. స్వామి ధైర్యంగా ముందుకు వచ్చి, మీకు శాంతి కావాలి, ప్రతీకారం కాదు అని అన్నాడు. కాని ఆ ఆత్మ నవ్వింది. మాకు శాంతి ఇవ్వగలదే భూమి కాదు, రక్తం మాత్రమే. అప్పుడే స్వామి త్రిశూలాన్ని నేలలో దింపి పంచదీపాలు వెలిగించి మంత్రం చదివాడు. గాలి చక్రంలా తిరిగింది. పొగలు గాల్లో తేలాయి. దెయ్యం కేకలు వేస్తూ అగ్నిలో మునిగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ఆగినప్పుడు పొలం మధ్య ఒక చిన్న రాయి కనపడింది. దానిమీద 3 పేర్లు రాసి ఉన్నాయి: సుబ్బయ్య, రాము, మురళి. స్వామి అన్నాడు, ఇది ఇప్పుడు పుణ్యస్థలం. ఈ రాయి ఎవరూ తాకకూడదు. అలా చేస్తే ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుంది. అందరూ నమస్కరించి వెళ్ళిపోయారు. కాని రాత్రి చివరలో చీకట్లో మళ్లీ శబ్దం వినిపించింది. ట్రాక్టర్ లైట్లు ఒక్కసారి వెలిగాయి. ఆ రాయి క్రింద చిన్నగా రక్తపు చుక్క జారింది. వేమవరం పల్లెలో రాత్రులు మళ్లీ చల్లగా మారాయి. దెయ్యం మాయమయ్యిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పొలం మధ్య ఉన్న రాయి చుట్టూ చిన్న గుడి కట్టించారు. సుబ్బయ్య, రాము, మురళి దేవతలు అని పల్లెవాళ్లు పూజలు చేయడం మొదలుపెట్టారు. కాని ఆ గుడి కింద దాగి ఉన్నది ఇంకా రక్తపు చుక్క. ఆ రక్తం నెమ్మదిగా మట్టిలో కలుస్తూ భూమి లోపల ఏదో జీవం మళ్లీ మేల్కొంటున్నట్టు కదిలింది. ఒకరోజు పల్లెకు కొత్త వ్యక్తి వచ్చాడు. తన పేరు మదన్. అతను ప్రభుత్వ సర్వేయర్. ఆ పొలాన్ని పక్కన పెట్టి కొత్త రహదారి వేయాలన్న ప్రణాళికతో వచ్చాడు. ఆయనకు పల్లె వాళ్లు హెచ్చరించారు: ఆ గుడి దగ్గర పనులు చేయొద్దు సార్, అది శాపగ్రస్తం. కాని మదన్ నవ్వాడు. పాత కథలు, మూఢనమ్మకాలు. నేను శాస్త్రం నమ్మేవాడిని. తరువాత రోజు ట్రాక్టర్తో పాత గుడి పక్కనే మట్టి తీయడం మొదలుపెట్టాడు. మొదటి కొయ్య తగిలిన క్షణమే నేల కదిలిపోయింది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. పక్షులు పక్షాల శబ్దంతో ఎగిరిపోయాయి. ట్రాక్టర్ ఇంజిన్ తానే ఆగిపోయింది. మదన్ వెనక్కి తిరిగి చూడగా రాయి పక్కనే రక్తం బయటికి వస్తోంది. అతడు భయంతో వెనక్కి తగ్గగా రక్తం మెల్లగా గడ్డకట్టింది. ఆ గడ్డ నుండి ఒక చేయి బయటకి వచ్చింది. ఇది ఏంటబ్బా అని మదన్ వెనక్కి పరుగు తీశాడు. కాని ట్రాక్టర్ తానే స్టార్ట్ అయ్యి అతని వైపు దూసుకొచ్చింది. అతడు అరిచాడు, ఎవరైనా ఆపండి. అప్పుడు చీకట్లో ఆ పాత స్వరం వినిపించింది, ఇది మా పొలం. ఎవ్వరూ తాకరాదు. మదన్ గాయపడి పడిపోయాడు. రక్తం నేలలో కలిసిపోయింది. ట్రాక్టర్ ఆగి నిశ్శబ్దమైంది. ఉదయం పల్లె వాళ్లు వచ్చి చూశారు. గుడి పక్కన మదన్ చనిపోయి ఉన్నాడు. అతడి పక్కనే రాయిమీద కొత్త లైన్ కనిపించింది: మదన్. ఇప్పుడు ఆ రాయిమీద 4 పేర్లు ఉన్నాయి: సుబ్బయ్య, రాము, మురళి, మదన్. గ్రామ పెద్ద నరసింహం ఏడ్చాడు. ఇది మళ్లీ మొదలైంది. అప్పటినుంచి రాత్రి వేళల్లో 4 ట్రాక్టర్ లైట్లు పొలాల మధ్య కనిపిస్తున్నాయి. చాలామంది చెబుతారు, అవి చనిపోయినవారి ఆత్మలు,
ఇంకా తమ పొలాన్ని దున్నుతూనే ఉన్నారని. రాత్రి గాలి చల్లగా ఉన్నా రాముడి శరీరం నుంచి ఆవిరి ఎగసిపడుతోంది. అతని కళ్ళు ఇంకా ఎర్రగా మెరుస్తున్నాయి. చేతిలో ఉన్న లాంతరు కాంతి ఒక్కసారిగా ఆరిపోయింది. సమాధి మీద మట్టి తాకగానే నేల కదిలింది. అక్కడి పల్లె వాళ్లు భయంతో వెనక్కి తగ్గారు. సుబ్బయ్య దెయ్యం చప్పుడు మళ్లీ వినిపించింది. నా శాపం పూర్తవ్వకముందు ఎవరూ నన్ను ఆపలేరు. రాము ఒక కేక వేశాడు. ఆ కేకతో చెట్ల పక్షులు భయంతో ఎగిరిపోయాయి. అతని నోటినుంచి నల్ల పొగ బయలుదేరి మెల్లగా సమాధి చుట్టూ తిరుగుతూ సుబ్బయ్య రూపాన్ని తీసుకుంది. ఇప్పుడు ఇద్దరు, రాము మరియు సుబ్బయ్య దెయ్యం, ఒక్క రూపంలో లాంటి నీడలుగా నిలిచారు. వెలుగులు చీకటిలో మాయమైపోతున్నాయి. పూజారి భయంతో మంత్రం మధ్యలో ఆపేశాడు. కాని అప్పుడే మధు ధైర్యంగా ముందుకొచ్చాడు. సుబ్బయ్య, నీకు న్యాయం జరగదు అనుకోకు. నిన్ను చంపినవాళ్లు ఇక్కడే ఉన్నారు. వాళ్ల పాపాలు బయటపడతాయి. కాని రాముని వదిలేయి. దెయ్యం నవ్వింది. న్యాయం? ఈ నేలలో ఎప్పుడూ న్యాయం జరగదమ్మా. అందుకే నేనే రానివ్వలేదు. ఆ వెంటనే ట్రాక్టర్ స్వయంగా ఆన్ అయింది. దాని లైట్లు ఒక్కసారిగా వెలిగిపోయాయి ఎర్రటి కాంతితో. ఎవరూ దానిని నడపడం లేదు, కాని అది ముందుకు కదులుతోంది. పల్లెవాళ్లు పరుగు తీశారు. మధు మాత్రం స్థిరంగా నిలబడి ఉన్నాడు, చేతిలో గంగాజలం పట్టుకుని. ట్రాక్టర్ అతని వైపుకి దూసుకువచ్చింది. అతను ఆఖరి క్షణంలో ఆ గంగాజలాన్ని సుబ్బయ్య సమాధిపై పోశాడు. శాంతి పొందు సుబ్బయ్యా అని గట్టిగా అన్నాడు. ఒక్కసారిగా ఆ ట్రాక్టర్ గర్జన ఆగిపోయింది. రాము నేలపై పడిపోయాడు. సుబ్బయ్య రూపం మసకబారి పొగలా పైకి లేచి ఆకాశంలో కలిసిపోయింది. మధు ఊపిరి పీల్చుకున్నాడు, కాని నేల ఇంకా నిశ్చలంగా లేదు. అది రాముని కింద కొంచెం కదిలింది. మళ్లీ ఒక శబ్దం వినిపించింది. ఇంకా పూర్తి కాలేదు. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. సమాధి దగ్గర వాతావరణం భయానకంగా మారింది. గాలిలో చల్లదనం లేదు, కాని భయమైన వాసన ఉంది. రాము నేలమీద కదలకుండా పడి ఉన్నాడు. మధు దగ్గరికి వెళ్లి చూశాడు. రాము, లెమ్మా అని గట్టిగా కేక వేశాడు. కాని రాముడి కళ్ళు అర్థం కాని రీతిలో మెల్లగా తెరుచుకున్నాయి. అతని కళ్ళు ఇప్పుడు ఎర్రగా లేవు, కాని పచ్చగా మెరుస్తున్నాయి. మధూ అని రాముడు నెమ్మదిగా అన్నాడు. అతని స్వరం సాధారణంగా లేదు. సుబ్బయ్య వెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? మధు గట్టిగా వెనక్కి త్రిప్పుకున్నాడు. రాముడు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు, కాని అతని వెనుక ట్రాక్టర్ నీడ మెల్లగా కదులుతోంది. సుబ్బయ్య శరీరం మట్టిలో కలిసిపోయింది. కాని అతని ఆత్మ నాలో కాదు మధూ అని రాముడు ముసిముసిగా నవ్వాడు. ఈ ట్రాక్టర్నే అతను ఆశ్రయించాడు. అంతలో ట్రాక్టర్ గర్జన మళ్లీ మొదలైంది. ఎవరూ దానిని తాకలేదు, కాని దాని చక్రాలు స్వయంగా తిరుగుతున్నాయి. లైట్లు మళ్లీ ఆ ఎర్ర కాంతితో వెలిగాయి. సునీత, రాముడి భార్య, ఇంటివైపు పరుగెత్తింది. ఇది పూర్తిగా ఆగిపోలేదు. ఆ పూజారిని తీసుకురా అని మధు అరుస్తూ వెనక్కి తిరిగాడు. కాని పూజారి అప్పటికే జపం మధ్యలో స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఆయన జపమాల చీలిపోయి నేలమీద పడి ఉంది. రాముడు ఇప్పుడు ట్రాక్టర్ వైపు నడుస్తున్నాడు. ఇది ఇప్పుడు నా భాగమైంది మధూ. సుబ్బయ్య న్యాయం పూర్తి చేయాలంటే ఈ ట్రాక్టర్ ఎప్పుడూ ఆగకూడదు. మధు భయంతో చేతిలో మిగిలిన గంగాజలాన్ని పట్టుకుని రాముపై చల్లాడు. అదే క్షణం రాముడు ఒక్కసారిగా కేకవేసి వెనక్కి లాగబడ్డాడు. ఆ కేకతో ట్రాక్టర్ లైట్లు ఆరిపోయాయి. గాలి మెల్లగా ప్రశాంతమైంది. మధు ఊపిరి పీల్చుకున్నాడు. ముగిసింది అని అనుకున్నాడు. కాని అదే సమయంలో ట్రాక్టర్ హార్న్ స్వయంగా బిగ్గరగా మోగింది. మధు వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు, కాని ట్రాక్టర్ ముందు మట్టిలో రాముడి నీడ మాత్రమే కనిపిస్తోంది. ఆ నీడ గోడ మీదికి ఎగబాకి ఒక్కసారిగా దూకింది. ఆ హార్న్ శబ్దం విన్న పల్లె మొత్తం కదిలిపోయింది. మధు వెనక్కి తిరిగి చూడగా ట్రాక్టర్ లైట్లు మళ్లీ వెలిగాయి.
కాని ఈసారి వాటి కాంతి పచ్చగా ఉంది, రాముడి కళ్లలా. గాలిలో ఆవిరి లాంటి దట్టమైన పొగ చుట్టూ ఏర్పడింది. ఆ పొగలోంచి రాముడి స్వరం వినిపించింది. నన్ను ఎవ్వరూ ఆపలేరు మధూ. ఇప్పుడు నేను సుబ్బయ్య కాదు. నేను ట్రాక్టర్ దెయ్యం. మధు నోరు తెరిచి, రాము, నీ ఆత్మ ఇంకా బతికే ఉంది అని కేకవేశాడు. కాని ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్ళింది. దాని చక్రాలు నేల తాకిన ప్రతిసారీ మట్టినుంచి ఎర్రటి పొగ ఎగిసిపడుతోంది. పల్లెవాళ్లు భయంతో పరుగులు తీశారు. వారి కళ్ల ముందే ట్రాక్టర్ ఖాళీగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లి అక్కడే ఆగింది. మధు గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను లాంతరు పట్టుకుని దగ్గరికి వెళ్లాడు. మట్టిమీద రాముడి పాదముద్రలు కనిపిస్తున్నాయి, కాని అవి చక్రాల ముద్రల్లోకి కలిసిపోతున్నాయి. అక్కడినుంచి ఒక ఆత్మరూపం, అర్ధరాముడు, అర్ధ సుబ్బయ్య లా కనిపిస్తోంది. మధూ అని ఆ రూపం నెమ్మదిగా అన్నది. ఈ ట్రాక్టర్ నిన్ను దాటితే నీ ఆత్మ కూడా దీని ఇంధనమవుతుంది. మధు వెనక్కి తగ్గాడు. కాని అప్పటికే వెనకనుంచి సునీత వచ్చి గంగాజలం ఉన్న పాత్రను చేతిలో పట్టుకుంది. రాము, ఇది మన బిడ్డ పేరు గుర్తు తెచ్చుకో అని కేకవేసింది. రాముడి రూపం ఒక్కసారిగా వణికిపోయింది. ట్రాక్టర్ గర్జన తక్కువైంది. అతని కళ్ల పచ్చ కాంతి క్షీణించసాగింది. సుని త అని రాముడు బలహీనంగా అన్నాడు. ఆ మాటతోనే సుబ్బయ్య కదిలింది. మళ్లీ ఒక శబ్దం వినిపించింది. ఇంకా పూర్తి కాలేదు. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. సమాధి దగ్గర వాతావరణం భయానకంగా మారింది. గాలిలో చల్లదనం లేదు, కాని భయమైన వాసన ఉంది. రాము నేలమీద కదలకుండా పడి ఉన్నాడు. మధు దగ్గరికి వెళ్లి చూశాడు. రాము, లెమ్మా అని గట్టిగా కేక వేశాడు. కాని రాముడి కళ్ళు అర్థం కాని రీతిలో మెల్లగా తెరుచుకున్నాయి. అతని కళ్ళు ఇప్పుడు ఎర్రగా లేవు, కాని పచ్చగా మెరుస్తున్నాయి. మధూ అని రాముడు నెమ్మదిగా అన్నాడు. అతని స్వరం సాధారణంగా లేదు. సుబ్బయ్య వెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? మధు గట్టిగా వెనక్కి త్రిప్పుకున్నాడు. రాముడు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు, కాని అతని వెనుక ట్రాక్టర్ నీడ మెల్లగా కదులుతోంది. సుబ్బయ్య శరీరం మట్టిలో కలిసిపోయింది. కాని అతని ఆత్మ నాలో కాదు మధూ అని రాముడు ముసిముసిగా నవ్వాడు. ఈ ట్రాక్టర్నే అతను ఆశ్రయించాడు. అంతలో ట్రాక్టర్ గర్జన మళ్లీ మొదలైంది. ఎవరూ దానిని తాకలేదు, కాని దాని చక్రాలు స్వయంగా తిరుగుతున్నాయి. లైట్లు మళ్లీ ఆ ఎర్ర కాంతితో వెలిగాయి. సునీత, రాముడి భార్య, ఇంటివైపు పరుగెత్తింది. ఇది పూర్తిగా ఆగిపోలేదు. ఆ పూజారిని తీసుకురా అని మధు అరుస్తూ వెనక్కి తిరిగాడు. కాని పూజారి అప్పటికే జపం మధ్యలో స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఆయన జపమాల చీలిపోయి నేలమీద పడి ఉంది. రాముడు ఇప్పుడు ట్రాక్టర్ వైపు నడుస్తున్నాడు. ఇది ఇప్పుడు నా భాగమైంది మధూ. సుబ్బయ్య న్యాయం పూర్తి చేయాలంటే ఈ ట్రాక్టర్ ఎప్పుడూ ఆగకూడదు. మధు భయంతో చేతిలో మిగిలిన గంగాజలాన్ని పట్టుకుని రాముపై చల్లాడు. అదే క్షణం రాముడు ఒక్కసారిగా కేకవేసి వెనక్కి లాగబడ్డాడు. ఆ కేకతో ట్రాక్టర్ లైట్లు ఆరిపోయాయి. గాలి మెల్లగా ప్రశాంతమైంది. మధు ఊపిరి పీల్చుకున్నాడు. ముగిసింది అని అనుకున్నాడు. కాని అదే సమయంలో ట్రాక్టర్ హార్న్ స్వయంగా బిగ్గరగా మోగింది. మధు వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు, కాని ట్రాక్టర్ ముందు మట్టిలో రాముడి నీడ మాత్రమే కనిపిస్తోంది. ఆ నీడ గోడ మీదికి ఎగబాకి ఒక్కసారిగా దూకింది. ఆ హార్న్ శబ్దం విన్న పల్లె మొత్తం కదిలిపోయింది. మధు వెనక్కి తిరిగి చూడగా ట్రాక్టర్ లైట్లు మళ్లీ వెలిగాయి. కాని ఈసారి వాటి కాంతి పచ్చగా ఉంది, రాముడి కళ్లలా. గాలిలో ఆవిరి లాంటి దట్టమైన పొగ చుట్టూ ఏర్పడింది. ఆ పొగలోంచి రాముడి స్వరం వినిపించింది. నన్ను ఎవ్వరూ ఆపలేరు మధూ. ఇప్పుడు నేను సుబ్బయ్య కాదు. నేను ట్రాక్టర్ దెయ్యం. మధు నోరు తెరిచి, రాము, నీ ఆత్మ ఇంకా బతికే ఉంది అని కేకవేశాడు. కాని ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్ళింది.
దాని చక్రాలు నేల తాకిన ప్రతిసారీ మట్టి నుంచి ఎర్రటి పొగ ఎగిసిపడుతోంది. పల్లెవాళ్లు భయంతో పరుగులు తీశారు. వారి కళ్ల ముందే ట్రాక్టర్ ఖాళీగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లి అక్కడే ఆగింది. మధు గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను లాంతరు పట్టుకుని దగ్గరికి వెళ్లాడు. మట్టిమీద రాముడి పాదముద్రలు కనిపిస్తున్నాయి, కాని అవి చక్రాల ముద్రల్లోకి కలిసిపోతున్నాయి. అక్కడి నుంచి ఒక ఆత్మరూపం, అర్ధరాముడు, అర్ధ సుబ్బయ్య లా కనిపిస్తోంది. మధు అని ఆ రూపం నెమ్మదిగా అన్నది. ఈ ట్రాక్టర్ నిన్ను దాటితే నీ ఆత్మ కూడా దీని ఇంధనమవుతుంది. మధు వెనక్కి తగ్గాడు. కాని అప్పటికే వెనకనుంచి సునీత వచ్చి గంగాజలం ఉన్న పాత్రను చేతిలో పట్టుకుంది. రాము, ఇది మన బిడ్డ పేరు గుర్తు తెచ్చుకో అని కేకవేసింది. రాముడి రూపం ఒక్కసారిగా వణికిపోయింది. ట్రాక్టర్ గర్జన తక్కువైంది. అతని కళ్ల పచ్చ కాంతి క్షీణించసాగింది. సుని త అని రాముడు బలహీనంగా అన్నాడు. ఆ మాటతోనే సుబ్బయ్య దెయ్యం ఒక్కసారిగా వెనక్కి లాగబడి పొగగా మాయమైంది. ట్రాక్టర్ చక్రాలు ఆగిపోయాయి. పొలం మళ్లీ ప్రశాంతమైంది. మధు ఊపిరి పీల్చుకున్నాడు. సునీత కన్నీళ్లు తుడుచుకుంది. కాని రాముడు నేలపై పడిపోయాడు, కళ్ళు మూసుకుపోయాయి. మధు దగ్గరికి వెళ్లి చూశాడు. రాముడి ఛాతీపై ట్రాక్టర్ చక్రం ముద్ర స్పష్టంగా ఉంది, కాని రక్తం లేదు. అతని పెదవులు కదిలి ఒక్క మాట మాత్రమే చెప్పాయి. సుబ్బయ్య ఇంకా పూర్తిగా వెళ్లలేదు అని చెప్పగానే గాలి ఒక్కసారిగా తుఫానులా గర్జించింది. తుఫాన్ గాలి పొలం మొత్తాన్ని తిప్పేసింది. పెద్ద చెట్లు వణుకుతున్నాయి, నేల నుంచి ధూళి ఎగిసిపడుతోంది. మధు, సునీత ఇద్దరూ రాముని కాపాడటానికి ప్రయత్నించారు, కాని రాముడి శరీరం చల్లబడిపోయింది. రాము, లెమ్మా అని సునీత ఏడుస్తూ కేకవేసింది. అతని ఛాతీపై ఉన్న ట్రాక్టర్ చక్రం ముద్ర ఒక్కసారిగా నల్లగా మారింది. మధు భయంతో వెనక్కి అడుగు వేశాడు. అప్పుడే రాముడి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. కాని ఈసారి అవి ఎర్ర కాదు, పచ్చ కాదు, నల్లగా మెరుస్తున్నాయి. ఆ స్వరం వినిపించింది, సుబ్బయ్య పూర్తిగా వెళ్లలేదని నేనే చెప్పాను కదా. మధు చేతిలో ఉన్న లాంతరు కాంతి ఒక్కసారిగా ఆరిపోయింది. చీకటిలో ట్రాక్టర్ లైట్లు మళ్లీ వెలిగాయి, ఈసారి తెల్లగా కాదు, నల్ల పొగల మధ్య కాంతిగా. ట్రాక్టర్ కదలడం మొదలెట్టింది, కాని దాని శబ్దం వింతగా ఉంది. అది గర్జన కాదు, ఏదో పాత మనిషి నవ్వులా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ నేల మీద ఉన్న ప్రతి మనిషి తన తప్పుకు మూల్యం చెల్లించాలి అని రాముడు నెమ్మదిగా అన్నాడు. మధు ధైర్యంగా ముందుకొచ్చాడు. ఇది నీ తప్పు కాదు రాము. సుబ్బయ్య ఆత్మ ఇంకా నీలో చిక్కుకుపోయింది. మనమిద్దరం కలిసి దానిని విడదీయాలి. అప్పుడే మట్టిలోంచి ఓ పాత పితృదేవత విగ్రహం మెల్లగా బయటకి వచ్చింది. అది సుబ్బయ్య కాలంలో ట్రాక్టర్ మొదట దున్నిన పొలంలో పాతిపెట్టినదట. పూజారి స్పృహకు వచ్చి దాన్ని చూసి అన్నాడు, ఇదే మూలం. ఈ విగ్రహం మీద సుబ్బయ్య రక్తం పడి శాపం పుట్టింది. సునీత, మధు ఇద్దరూ ఆ విగ్రహం చుట్టూ గంగాజలం పోశారు. రాము నొప్పితో కేకవేశాడు. పొగ అతని శరీరంలోంచి బయటికి రావడం మొదలైంది. ఆ పొగలో సుబ్బయ్య రూపం చివరిసారి కనిపించింది. నన్ను మోసం చేసినవాళ్లు ఇక లేరు అని దెయ్యం నెమ్మదిగా అన్నది. అయితే ఇప్పుడు నేను శాంతి పొందగలను. అంతే, పొగ ఆకాశంలో కలిసిపోయింది. ట్రాక్టర్ శబ్దం పూర్తిగా ఆగిపోయింది. పల్లె మీద ఆ గాలి సడెన్గా ప్రశాంతమైంది. రాము కళ్ళు తెరిచాడు. ఈసారి సాధారణంగా ఉన్నాయి. మధు, సునీత, నేను బతికే ఉన్నానా అని నిస్సత్తువగా అడిగాడు. సునీత కన్నీళ్లు ఆపుకోలేక అతన్ని కౌగిలించుకుంది. అతని ఛాతీపై ఉన్న చక్ర ముద్ర మెల్లగా మాయమవుతోంది. కాని రాత్రి చివర్లో ట్రాక్టర్ వైపు చూసినప్పుడు దాని లైట్లలో చిన్న పచ్చ కాంతి ఇంకా మెరుస్తూనే ఉంది. రాత్రి చివరికి తుఫాను పూర్తిగా ఆగిపోయింది. పల్లె మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక వింత భయం ఇంకా గాలిలో తేలుతూ ఉంది. మధు, సునీత,
రాము ముగ్గురు ఇంట్లో కూర్చున్నారు. అన్ని సర్దుకున్నట్టు కనిపించినా రాముకు మాత్రం ఏదో అసహనం. చెవుల్లో ఇంకా ట్రాక్టర్ గుబ్బుమనడం వినిపిస్తోంది. సునీత, ఆ ట్రాక్టర్ లైట్లు ఆపేశామా అని అడిగాడు. ఆమె తల ఊపింది. అవును, మధు గోడ కట్టించాడు కదా. కాని అప్పుడు బయటనుంచి టక్ అనే శబ్దం వినిపించింది. అది ట్రాక్టర్ చక్రం తిరిగిన శబ్దంలా ఉంది. మధు లాంతరు పట్టుకుని బయటకి వెళ్లాడు. పొలంలో గోడకట్టిన చోటు చూశాడు. అక్కడ ట్రాక్టర్ లేదు. అది గల్లంతైంది. మట్టిలో చక్రాల ముద్రలు మాత్రం తాజాగా ఉన్నాయి. వాటిని గమనిస్తే అవి రాముడి ఇంటి దారినే చూపుతున్నాయి. సునీత, రాము, ట్రాక్టర్ తిరిగి కదిలింది అని మధు అరవగానే రాము ఒక్కసారిగా తల పట్టుకుని కింద పడిపోయాడు. అతని నోటినుంచి పొగ రావడం మొదలైంది. అతని కళ్ళు మళ్లీ పచ్చగా మెరుస్తున్నాయి. సుబ్బయ్య వెళ్లలేదని చెప్పానుగా అని రాముడి నోటి నుండి రెండు స్వరాలు వినిపించాయి. ఒకటి రాముది, మరొకటి సుబ్బయ్యది. పల్లె మొత్తానికి మళ్లీ చీకటి చుట్టుకుంది. ట్రాక్టర్ శబ్దం ఇల్లు చుట్టూ తిరుగుతోంది. కిటికీ వెనకనుంచి లైట్లు ఒక్కసారి వెలిగాయి. ఎర్ర, పచ్చ కలిసిన వింత కాంతి. పూజారి పరిగెత్తుకుంటూ వచ్చాడు, చేతిలో పవిత్రమైన తులసి మంత్రజలంతో. ఇది ఇక సాధారణ దెయ్యం కాదు అని గట్టిగా అన్నాడు. సుబ్బయ్య ఆత్మ ఇప్పుడు ఇంజిన్లోనే బంధమైపోయింది. దానిని పూర్తిగా శాంతింపజేయాలంటే ట్రాక్టర్ను తగలబెట్టాలి. మధు, రాము, సునీత కలిసి ఆ దెయ్యం ట్రాక్టర్ను వెతకడానికి పొలం వైపు పరిగెత్తారు. కాని పొలంలోకి అడుగు పెట్టగానే ట్రాక్టర్ వారిని ఎదురుచూస్తూ నిలబడి ఉంది. దాని లైట్లు ఒక్కసారిగా గట్టిగా మెరిపించాయి. దాని ఇంజిన్ నుంచి పొగల రూపంలో ఒక దెయ్యం ఎగసిపడింది. అది అర్ధ సుబ్బయ్య, అర్ధరాములా కనిపిస్తోంది. ఇప్పుడే నా న్యాయం పూర్తవుతుంది అని ఆ దెయ్యం గర్జించింది. ట్రాక్టర్ పొలంలో నిలబడి ఉంది, కాని అది జీవంలా కదులుతోంది. లైట్లు ఎర్రగా మెరుస్తున్నాయి. ఇంజిన్ గర్జన తుఫానులా మారింది. సుబ్బయ్య, రాము రూపం ఆ పొగలో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది. మధు చేతిలోని లాంతరు జ్వాల గాలిలో వణికింది. సుబ్బయ్య, నీ న్యాయం అయిపోయింది అని గట్టిగా అన్నాడు. ఇప్పుడు రాముని విడిచిపెట్టు. దెయ్యం ఒక్కసారిగా నవ్వింది. రాము నేనే. నేనే రాము. మేము ఇప్పుడు ఒక్కరమే అని గర్జించగానే ట్రాక్టర్ గాలిలో లేచింది. పల్లెవాళ్లు దూరం నుంచి చూస్తూ భయంతో అరుస్తున్నారు. సునీత గంగాజలం చేతిలో పట్టుకుని ముందుకొచ్చింది. రాము, నీ మనస్సు గుర్తు తెచ్చుకో. మన బిడ్డను గుర్తు చేసుకో అని కేకవేసింది. రాముడి ముఖం క్షణంపాటు మారింది. సునీత అని నెమ్మదిగా అన్నాడు. అయితే వెంటనే సుబ్బయ్య స్వరం అతనిలోంచి మళ్లీ వినిపించింది. ఇది న్యాయం కాదు. ఇది ప్రతీకారం. ట్రాక్టర్ వేగంగా తిరుగుతూ నేలపై చక్రాలతో పెద్ద వలయాన్ని గీసింది. ఆ వలయం మధ్యలో నల్ల పొగతో కూడిన అగ్నిరేఖ ఏర్పడింది. పూజారి భయంతో మంత్రాలు జపిస్తూ ఇప్పుడే దహనం చేయాలి అని అరవసాగాడు. మధు దగ్గర ఉన్న కిరోసిన్ కుండ తీసుకుని ట్రాక్టర్ చుట్టూ చల్లి, రాము, దీన్ని తగలబెట్టమన్నది నీకే అవకాశం అని కేక వేశాడు. రాముడు తనలోని దెయ్యంతో పోరాడుతున్నట్టు కనిపించాడు. సుబ్బయ్య, నీకు న్యాయం కావాలంటే నా ప్రాణం తీసుకోకాని ఈ పల్లెను వదిలేయి అని గట్టిగా అన్నాడు. సుబ్బయ్య రూపం వణికిపోయింది. నీ త్యాగమే నాకొక శాంతి అని నెమ్మదిగా అన్నది. అప్పుడే రాముడు చేతిలో ఉన్న దీపాన్ని లేపి ట్రాక్టర్ మీద పడేశాడు. ఒక్కసారిగా పెద్ద మంటలు ఎగసిపడ్డాయి. ట్రాక్టర్ దెయ్యం అరుస్తూ మంటల్లో తిప్పుకుంటూ కరిగిపోతుంది. సుబ్బయ్య రూపం పొగగా పైకి లేచి ఆకాశంలో ఒక కాంతి కిరణంగా కలిసిపోయింది. రాము నేలపై పడిపోయాడు. మంటలు ఆరిపోయేసరికి ట్రాక్టర్ కేవలం బూడిదగా మారింది. పల్లె మొత్తం నిశ్శబ్దమైంది. మధు, సునీత రామును ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారు. పూజారి చేతులు జోడించి ఇప్పుడు శాంతి వచ్చింది అని అన్నాడు. కాని ఆ రాత్రి పల్లె చివరగాలిలో మళ్లీ ఒక టక్ టక్
అనే శబ్దం వినిపించింది. ఎవరూ లేరు. కాని పొలంలో మట్టి మీద కొత్త చక్రాల ముద్రలు కనిపించాయి. మంటలు ఆరిపోయి 2 రోజులు గడిచాయి. పల్లె మొత్తం శాంతిగా ఉందనిపించింది. కాని ఎవరూ ఆ పొలం వైపు వెళ్లేందుకు సాహసించలేదు. అందరూ అనుకున్నారు, సుబ్బయ్య దెయ్యం పోయింది. మధు, సునీత, రాము ముగ్గురూ మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాని రాత్రి రాముకు నిద్ర రావడం లేదు. ప్రతిసారీ కళ్ళు మూసుకుంటే ట్రాక్టర్ చక్రాల గుగ్గుమనేది సుబ్బయ్య ముఖం కనిపిస్తోంది. ఒక రాత్రి రాముడు బయటకి వెళ్లాడు. ఆకాశం నల్లగా ఉంది, చందమామ కాంతి కూడా లేదు. గాలి ఒక్కసారిగా చల్లగా వీచింది. మట్టిలో ఏమో కదిలింది. రాముడు లాంతరు వెలిగించాడు. అక్కడ కొత్త చక్రాల ముద్రలు ఉన్నాయి. అవి నేరుగా పల్లె దాటుతూ సుబ్బయ్య పాత ఇల్లువైపుకి వెళ్తున్నాయి. అతడు మెల్లగా ఆ దారిన నడిచాడు. ఇంటి గడప దగ్గరికి వచ్చేసరికి లాంతరు మసకబారిపోయింది. ఆ చీకటిలో ఒక స్వరం వినిపించింది. రాము, నువ్వు నన్ను తగలబెట్టావు. కాని నా శాపం నీతోనే కలిసిపోయింది. రాము భయంతో వెనక్కి చూశాడు. పొలంలో మంటల్లో కరిగిపోయిన ట్రాక్టర్ ఇప్పుడే పాత కొత్త రూపంలో నల్లగా మెరుస్తూ కనిపిస్తోంది. దాని ఇంజిన్ గర్జన నెమ్మదిగా మొదలైంది. కాని దాని సీటుపై ఎవరో కూర్చున్నారు. ఆ వ్యక్తి ముఖం పూర్తిగా కప్పబడి ఉంది. కాని కళ్లలో ఆ పచ్చ కాంతి మెరుస్తోంది. మధు పరుగెత్తుకుంటూ వచ్చాడు. రాము, ఆ చక్రాల ముద్రలు చూసి నిన్ను వెతికాను అని అన్నాడు. రాము తిరిగి చెప్పబోయేలోపే ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకువచ్చి మధును ఢీకొట్టింది. మధు నేలపై పడిపోయాడు. ట్రాక్టర్ ఆగిపోయి నిశ్శబ్దమైంది. రాము నడిచిపోతూ దానికి చేరాడు. అతని కళ్ళు మళ్లీ పచ్చగా మెరుస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రాక్టర్ నాది కాదు. నేనే ట్రాక్టర్ అని అతను నెమ్మదిగా అన్నాడు. సుబ్బయ్య ఆత్మ పూర్తిగా రాముతో కలిసిపోయింది. ఆ రాత్రి నుంచి పల్లెలో ప్రతి కొత్త చంద్రుని రోజు ఎవరైనా పొలంలోకి వెళ్లితే నల్ల ట్రాక్టర్ దెయ్యం గుబ్బుమని లైట్లు మెరిపించి ఇంకా నేల దున్నాలి అని వినిపిస్తుందంటారు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.